తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఆ పార్లమెంట్ సెగ్మెంట్ సీటు దక్కించుకునేందుకు బీజేపీలో హోరాహోరీగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సమాచారం. ఆ పార్లమెంటు స్థానంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓడిన పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కాషాయ జెండా ఎగరేస్తామనే ధీమాతో ఉన్నారు అక్కడి నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా విజయం తమదేనని బీజేపీ టికెట్ ఆశావహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ పార్లమెంటు స్థానం ఏది? ఆ ఆశావహ నేతలు ఎవరు? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ దక్కించుకొని బరిలో నిలిచేందుకు ఉమ్మడి జిల్లాలోని 4 ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా పార్లమెంటు ఫలితాలు మాత్రం తమకు అనుకూలంగా ఉంటాయని ఇక్కడి నేతలు లెక్కలేస్తున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో 16,54,866 మంది ఓటర్లుండగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 80% ఓట్లు పోలయ్యాయి. అందులో బీజేపీ కేవలం 8.57% ఓట్లను రాబట్టింది. కాంగ్రెస్ 46.36% ఓట్లను రాబట్టుకుని మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోని 7కు 7 నియోజకవర్గాల్లో జెండా ఎగురవేసింది. బీఆర్ఎస్ 38.74% ఓట్లు రాబట్టుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. అయితే అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్కు ధీటుగా గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మహబూబ్నగర్ పార్లమెంట్ సీటును కైవసం చేసుకుంటామని కమలదళం ధీమా వ్యక్తం చేస్తుండగా ఆసక్తిగా మారింది. మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో సంస్థాగతంగా బలంగా ఉండడం, మోదీ మేనియా ఇక్కడి నుంచి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కలిగి ఉండడంతో బీజేపీ ఎన్నికల్లో చావో రేవో అన్నట్లు సిద్ధమవుతోంది. గత లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో కొద్ది తేడాతో ఓటమి పాలయ్యామని, ఈసారి అధిష్టానం టికెట్ ఎవరికిచ్చినా పాలమూరు గడ్డ నుంచి పార్లమెంటుకు వెళ్లడం ఖాయమని బీజేపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. మహబూబ్నగర్ పార్లమెంట్ బీజేపీ టికెట్ దక్కించుకునేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, మాజీ జాతీయ బీసీ కమిషనర్ సభ్యులు తల్లోజు ఆచార్యులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన డీకే అరుణ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. 3,33,573 ఓట్లు రాబట్టుకున్న డీకే అరుణ అప్పటి అధికార బీఆర్ఎస్కు ముచ్చెమటలు పట్టించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా డీకే అరుణకు లీడ్ వచ్చింది. గత ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలైన డీకే అరుణ మరోసారి టికెట్ దక్కించుకుని బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే డీకే అరుణ తన సొంత నియోజకవర్గమైన గద్వాలలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవకుండా బీసీ అభ్యర్థికి టికెట్ ఇప్పించారు. జిల్లాపై పట్టు, పాత పరిచయాలు, మోదీ పథకాలు వంటి అంశాలు కలిసొస్తాయని భావిస్తున్నారు డీకే అరుణ. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులైన జితేందర్ రెడ్డి పాలమూరు లోక్సభ టికెట్ దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల నాటికి టీఆర్ఎస్లో కొనసాగుతూ మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న జితేందర్ రెడ్డికి మళ్లీ పోటీ చేసే అవకాశాన్ని టీఆర్ఎస్ అధిష్టానం కల్పించకపోవడంతో బీజేపీలో చేరారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణకు మహబూబ్నగర్ పార్లమెంట్ టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీంతో ఆయన గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి డీకే అరుణ గెలుపు కోసం పనిచేశారు. అయితే ఈసారి టికెట్ దక్కించుకొని గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు జితేందర్ రెడ్డి. పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా జితేందర్ రెడ్డికి పరిచయాలుండడం, తాను ఎంపీగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు, మోదీ సర్కార్ సంక్షేమ పథకాలు, మోదీ మేనియా, తాను ఎంపీ టికెట్ దక్కించుకుంటే ఆయా నియోజకవర్గాల్లో మారే రాజకీయ, సామాజిక సమీకరణాలతో తాను గెలవడం ఖాయమనే ధీమాలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ పాలమూరు పార్లమెంటు టికెట్పై గట్టి ఆశలు పెట్టుకున్నారు. గడిచిన 2 ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాలతో పార్లమెంటుకు పోటీ చేసేందుకు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన పరిస్థితి. 2014 ఎన్నికల్లో అప్పటికే కాషాయ కండువా కప్పుకున్న నాగం జనార్దన్ రెడ్డి పార్లమెంట్ టికెట్ ఎగరేసుకుపోగా 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన డీకే అరుణకు పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది అధిష్టానం. దీంతో 2 సార్లు పోటీ చేయలేకపోయారు శాంతికుమార్. ఇక త్యాగాలు చేయడం తన వల్ల కాదని రానున్న ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని బరిలో నిలవడం ఖాయమనే సంకేతాలిస్తున్నారు. ఈసారి పోటీ చేసే అవకాశం తనకే కావాలని అధిష్టానం వద్ద లాబీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా గడిచిన 2 ఎన్నికల్లో టికెట్ త్యాగాలు, బీసీ ఈక్వేషన్స్ వంటివి తనకు కలిసొస్తాయని భావిస్తున్నారు. కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా 6 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పాలమూరు పార్లమెంట్ టికెట్పై కన్నేసినట్టు సమాచారం. పార్లమెంట్ టికెట్ దక్కించుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం, జిల్లా పార్టీ శ్రేణులందరితో సత్సంబంధాలు, బీసీ ఈక్వేషన్స్, బీసీ కమిషన్ సభ్యుడిగా సేవలందించడం వంటి అంశాలు తనకు కలిసొస్తాయని భావిస్తున్నారు. మొత్తం మీద పాలమూరు పార్లమెంటు టికెట్ దక్కించుకునేందుకు 4 నేతలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ సాగుతోంది. మరి టికెట్ దక్కించుకుని బరిలో నిలిచేదెవరో వేచి చూడాల్సిందే.